అవి ఎట్లా ఉంటాయి అంటే ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లేదా వేరే చోట్ల ట్రాప్ వేసే మహిళలు ఉంటారు. వాళ్ళేంటి, నువ్వేంటమ్మా ఇంటి మీద అలిగి వచ్చావా, అయ్యయ్యో నీకెందుకమ్మా, తల్లిలాగా నేను చూసుకుంటాను, మీ అమ్మ అట్లా తప్పు చేసింది ఇట్లా తప్పు చేసింది అని బిగిన్ చేసి ఇంటికి తీసుకెళ్లి 4 రోజులు బాగా చూసుకుని ఆ తర్వాత వ్యభిచార గృహాలకు పంపించే వాళ్ళు ఉన్నారు. ఇది మీకు ఆ వ్యభిచారాలకు సంబంధించి బాధిత మహిళలని ఇంటర్వ్యూలు చేస్తే తెలుస్తుంది, లేదా ఆ సంస్థలు ఉంటాయి కొన్ని వీళ్ళని కాపాడిన సంస్థలు, అలాంటి వాళ్ళతో మనం పనిచేస్తున్నాం కాబట్టి, వర్క్ చేస్తున్నాం కాబట్టి తెలుసు. వాటికి సంబంధించి జాయింట్ ఆపరేషన్స్ చేసాం పోలీసులు కొన్ని ఇట్లాంటి సంస్థల ద్వారా. కాబట్టి అట్లాంటి కొన్ని వేల కేసులు చూసుంటాం. అప్పుడు నాకు అర్థమైన కేసు కాబట్టి నేను పదే పదే చెప్పాను. బట్ నిజం కంటే అబద్ధం అద్భుతంగా వ్యాపిస్తుంది, అందంగా ఉంటుంది. అబద్ధం అనేటటువంటి కోటలు ఇక్కడ గోడలు కట్టారు, నిజం అనేది తడికిలాగా మారిపోయింది. దాని ఇంపాక్ట్ అబద్ధం. ఇప్పుడు అబద్ధాల కోటలు బద్దలవుతున్నాయి ఒక్కోటి, కానీ నిజాలు సమాధి అయిపోయినాయి. నిజాల సమాధి మీదన ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిపోయింది. ఎవడేం చేయగలుగుతారు? కానీ ఒక అతిపెద్ద ఆరోపణ మీరు చెప్పినట్టు, అంటే దీనివల్లే జగన్ గారు ఓడిపోయారని నేను అన్నగాని కొంత అయితే పడింది. వాలంటీర్ల వల్ల నిజంగా ఎంతమంది మిస్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆరోపణ చేశారంటే ప్రజలు అంత లైట్ తీసుకుంటారని అయితే అనుకోలేం. ఎంతో కొంత 100లో 10 మంది అయినా నమ్ముతారు.